ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 2వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము. సర్వశక్తుడు ఇంకా నాకు తోడేయుండును, నా పిల్లలు నా చుట్టూ నుండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనమండి. భక్తి అయినటువంటి యోబు మాట్లాడుతున్నారు. సర్వశక్తుడైనటువంటి మా దేవుడు ఇంకనూ నాకు తోడే ఉన్నాడని, నా పిల్లలు నా చుట్టూనే ఉన్నారని ఆ యోబుకున్నటువంటి గొప్ప విశ్వాసం అది. కాబట్టి ఆయనే మనకు తోడుగా ఉండే గొప్ప తండ్రి. ఆయన తోడుగా ఉంటే నా పిల్లలు నా దగ్గర ఉంటారని మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం అది. పిల్లరా, మరి వాక్యం అయితే నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. మరి పౌలు గారు మరి ఆ యోబు భక్తుడు ఎంతగానో ఆయన విశ్వాసంలో చూసినట్లయితే, అలాగనే తన జీవితంలో మరి ఆ శ్రమ దినములు ముగించిన తర్వాత తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూశాడు, గొప్ప మేలు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు మరి అతని చుట్టూనే ఉన్నారు. ఆ గొప్ప ఆ దేశంలో ఉన్న ఆ పిల్లల కంటే మరి ఆమె ఆడపిల్లలు గొప్ప సౌందర్యవంతులుగా ఉన్నారని రాయబడి ఉంది. అవును, దేవుడు సర్వశక్తిగా దేవుడు తోడుగా ఉంటే మన పిల్లలు మన చుట్టూనే ఉంటారు. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మన చుట్టూనే ఉంటారు. మరి కేటు చల్లచిద్రవరు, కానీ దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మన పిల్లలని ఆస్వాదిస్తారు. అందుకే 128వ కీర్తన మనం చదువుతాం, నీ పిల్లలు భోజనం పాల చుట్టూ ఒలి మొక్కల వల్ల ఉన్నారని. కానీ మన పిల్లలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మరి ఆయన ప్రభుంచేవాడు. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రికి వందనాలు, జీవాధిపతిని దేవానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆస్వాదించండి. మా భారతదేశాన్ని ప్రభా మరి దీవించిన ఆశ్రయించిన నాయకులు, అధికారులు మంచి వంతనం పండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపాడికి వందనం తండ్రి. ఎస్ఏ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో నేను ప్రభు ఎస్ఏ నీకే స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా దీవించిన ఆశ్రయించండి, రక్షించుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ఎస్ఏ చెడు వ్యసనం నుంచి విడుదల చేయండి ప్రభా. తన విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతనం నింపండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించి దీవించండి. చదువుకునే బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఎస్సనికి వందలు పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం తినంపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు వాళ్ళు కేసు వాళ్ళు కొట్టివేసి ప్రభా. ఇదిగో తండ్రి రక్షణ లేని రక్షణ దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భిణీ సగమంటిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి ఎస్సనికి స్తోత్రాల ప్రభా. మరి ప్రతి సేవకులు వారి బిడ్డలు ప్రభా, సంఘము కుటుంబం అంతా మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.